లైలతుల్ ఖద్రును తెలిపే సంకేతాలు. లైలతుల్ ఖద్ర్ రాత్రి ప్రశాంతంగా ఉంటుంది. ఎక్కువ వేడి కాదు, ఎక్కువ చలి కాదు, మధ్యస్థ వాతావరణం ఉంటుంది. సహాబా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అడిగారు, యా రసూలల్లాహ్, మేము లైలతుల్ ఖద్రును ఎలా గుర్తించాలి? హదీస్లో ఇలా ఉంది, సల్లల్లాహు అలైహి వసల్లం వారు, నాకు లైలతుల్ ఖద్ర్ తేదీ గురించి తెలియజేయబడింది, కానీ నేను మర్చిపోయాను. కాబట్టి మీరు లైలతుల్ ఖద్రును రమజాన్ చివరి 10 రాత్రుల్లో, ప్రత్యేకంగా బేసి రాత్రుల్లో వెతకండి అన్నారు. ఆ రోజు వర్షం కురుస్తుంది. మీరు సజ్దా చేసినప్పుడు మీ నుదుటిపై మట్టి మరియు బురద అంటుతుంది. మస్జిద్ నబవీ పైకప్పు అప్పట్లో ఖర్జూర ఆకులతో ఉండేది. వర్షపు నీరు మస్జిద్లో కురిసేది. సల్లల్లాహు అలైహి వసల్లం వారు 23rd నైట్ నమాజ్ చదువుతున్నప్పుడు వర్షం బలంగా కురిసింది. 21st, 23rd, 27th ఈ రాత్రుల గురించి కూడా హదీస్లో వస్తుంది. సల్లల్లాహు అలైహి వసల్లం వారు సజ్దా చేసినప్పుడు నుదుటిపై మట్టి మరియు బురద పడింది. లైలతుల్ ఖద్ర్ రాత్రి వర్షం కురుస్తుంది. ఆ రాత్రి ఆకాశంలోని నక్షత్రాలు పడిపోవు, ఉల్కాపాతం కనిపించదు. ఆ రాత్రి తర్వాత సూర్యుడు కిరణాలు లేకుండా మృదువుగా ఉదయిస్తాడు. ఓ అల్లాహ్, మాకు లైలతుల్ ఖద్ర్ రాత్రిని చేరుకునే భాగ్యాన్ని ప్రసాదించు. ఈ పవిత్ర రాత్రిని మా కొరకు ఆశీర్వాదంగా మార్చు. మా పాపాలను మన్నించు. మాకు జన్నతుల్ ఫిర్దౌస్లో ఉన్నత స్థానాన్ని ప్రసాదించు. ఆమీన్.